వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ విజయ్. ప్రస్తుతం మనం పులివెందుల అంటే గుర్తుకొచ్చేది సతీష్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ప్రత్యర్థిగా నిలబడే వ్యక్తి ఎవర్రా అంటే సతీష్ రెడ్డి. ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారు. రాబోయే రోజుల్లో వారి అడుగుజాడలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారితో ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, గత 2-3 రోజుల నుండి మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ముందుకెళ్తున్నారు. అంటే గతంలో మీరు ఒక 4 సంవత్సరాల నుండి కాముగా ఉండిపోయారు. 4 సంవత్సరాలకు ముందు అంటే 2019లో పోటీలో నిలబడ్డారు. నిలబడిన తర్వాత 1 year వరకు ఉండి టీడీపీలో, తర్వాత మళ్ళీ మీరు కామ్ అయిపోయారు. ఒక 3 years నుంచి మళ్ళీ 4 years అయింది. ఆ 4 years మీ నిశ్శబ్దానికి కారణం చెప్పగలరా? 1999లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివెందుల నియోజకవర్గం నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా. 1999 మొదలుకొని 5 సార్వత్రిక ఎన్నికలు, 99, 2004, 2009, 2014, 2019, 5 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా నేను నిలబడ్డాను. 3 సార్లు రాజశేఖర రెడ్డి గారి పైన, 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పైన. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి నాకు కొంచెం డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. అంటే ఆయన యొక్క వ్యవహార శైలిలో నాకు డిఫరెన్సెస్ అనేది, కానీ ఆయనకి ఎందుకో నా మీద సదభిప్రాయం అనేది లేదనేది నాకు అర్థమవుతా వచ్చింది. 2014 నుంచి, 2019 కాదు, 2014 నుంచి కూడా నాకు అక్కడక్కడ సంకేతాలు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు, అంతకుముందు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ, అంతకుముందు ఉన్నటువంటి అభిమానం కానీ నా మీద కొంచెం కొరవడుతూ వచ్చింది. నేను 2-3 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా మీటింగ్లో కూడా ఆయన దృష్టికి తీసుకుని పోయినా. మీరు ఇంతకుముందు నా మీద చూపిస్తున్నటువంటి పద్ధతి కానీ, రాను ఈరోజు జరుగుతున్నట్టు కానీ ఏదో కొంచెం డిఫరెన్స్ కనపడతా ఉంది సార్. నేనేమైనా పొరపాటు చేసినట్టే, నేనేమైనా తప్పు చేసినట్టే మీరు క్లారిటీ తీసుకోండి. మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం ఇస్తాను. కానీ మనసులో ఏదో పెట్టుకొని మీరు కొంచెం నా పట్ల వ్యవహారం సరిగ్గా లేదని చెప్పి నేను ఆయన దృష్టికి తీసుకుని రావడం, ఆయన లైట్గా లేదమ్మా నువ్వు ఎట్లా ఎందుకు అనుకుంటావు, ఊరికి అనవసరంగా సెన్సిటివ్ ఫీల్ అవుతున్నావు అన్నట్టు చెప్పడం, అట్లే జరిగిపోతూ వచ్చింది. 2019 ఎలక్షన్లో కూడా పోటీ అయిపోయిన తర్వాత కొంతమంది సన్నిహితులతో మారిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరటువంటి కొన్ని డిస్కషన్స్ నా దృష్టికి వచ్చాయి, మా సన్నిహితుల ద్వారా. 2019లో టికెట్ ఇచ్చే ముందు అంతర్గతంగా మాట్లాడేటప్పుడు దాదాపు ఈ 5 పర్యాయాలు కూడా నేను ఎప్పుడు ఆయన అడగాల్సినటువంటి పరిస్థితి కానీ, నేను అడిగినటువంటి దాఖలాలు కానీ లేవు. ఆయన కూడా వేరే ఆలోచన లేకుండా డైరెక్ట్గా బీఫామ్ పంపించేవాడు. ఈసారి ఆదినారాయణ రెడ్డి గారిని ఎంపీగా ఖరారు చేయడం, తర్వాత అసెంబ్లీలో ఎవరికెవరు పెట్టాలని చెప్పి చర్చ జరిగినప్పుడు నా పేరు ప్రస్తావిస్తానే లేదమ్మా వేరే ఆల్టర్నేటివ్ చూడండి, ఆయన లాలుచి పడిపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అనేటువంటి మాట ఆయన చెప్పాడనేది నా దృష్టికి వచ్చింది. దానికంటే ముందు అంటే 2019లో ఈ ఎలక్షన్లో జరిగినటువంటి మాట, కానీ దానికంటే ముందు కూడా ఒకటిన్నర సంవత్సరం క్రిందట లోకేష్ పార్టీ జనరల్ సెక్రటరీగా జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు ఒక రివ్యూ జరిగేటప్పుడు కూడా ఏదో విషయం నేను మాట్లాడబోయేటప్పుడు లాలుచి పడే వాళ్ళందరూ మాట్లాడతారు కూర్చోండి అన్నాడు. ఆ రోజు నేను తీవ్రంగా ఫైర్ అయినా, పక్కన కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, ఏమున్న సమస్య అని. అక్కడ నుండి పెద్ద మనుషులంతా అంతా దాన్ని అంచివేయడం లేదు తెలియదు అనుకోవడం, సరే అంతటితో సర్దుమనిపోయింది. సో నాకు 2019లో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా దృష్టికి ఈ విషయం వచ్చిందో, వీళ్ళ కుటుంబంలోని వీళ్ళకి ఎందుకో నా మీద ఏదో జరిగింది, ఏదో ఆలోచన ఉంది. సో నేను అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసులో నేను కాంప్రమైజ్ అయినానో, నేను లాలుచిపడినటువంటి అభిప్రాయం ఉండేటప్పుడు ఈ యొక్క మహాభారాన్ని అంతా మోసాల్సినటువంటి అవసరం లేదని చెప్పి 2019 నా దృష్టికి వచ్చిన తర్వాత 2020లో ఆ నిర్ణయం తీసుకొని జరిగింది, రాజీనామా చేయడం జరిగింది పార్టీకి. రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో
ఒకటి ఒక అదృష్టమో లేకుంటే ఒక దురదృష్టమో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీలో అనేక మంది అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరి గుండెల్లో నాకు ఒక స్థానం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారో వాళ్ళందరి గుండెల్లో కూడా నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందరూ నన్ను అభిమానిస్తారు. ఇక్కడటువంటి నాయకులు కానీ ఎవరైనా కూడా అంటే నేను చేసేటువంటి కార్యక్రమాలు, నేను తీసుకునేటువంటి రిస్క్, నేను చేసేటువంటి పోరాటం ఫలితంగా నాకు అనేక మంది అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అనేక మంది కాదు, 99%. బట్ ఎవరికి అవసరమవుతున్నాం వాళ్ళ మనసులో ఎవరో సక్సెస్ఫుల్గా నా మీద విషబీజం నాటడం జరిగింది. దానివల్ల రాజీనామా చేసిన తర్వాత కూడా స్పష్టంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన దానికి కారణం ఏంది, దానికి వాళ్ళు ఏం సంజాయిషి చెప్తారు, ఇవన్నీ నా దృష్టికి వచ్చాయని ఒక ఐదారు సందర్భాలు 5-6 కథలు చెప్పేసి దీనికి ఆయన ఏం చెప్తాడు, పార్టీలోకి వచ్చేది ముఖ్యం కాదు, దీనికి ఆయన ఏం చెప్తాడు, సంతృప్తికరమైనటువంటి జవాబు లేకుంటే పొరపాటు జరిగిందా. ఇప్పుడు ఒక విషయం పొరపాటు, ఇప్పుడు ప్రతి ఒక్క రోజు నేను బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరోజు నా నాలుక స్లిప్ అయిపోయో లేకుంటే ఎవరైనా పక్క వ్యక్తి చెప్పినప్పుడు ఆ ప్రభావం మీద వేరే ఆలోచన ఉండొచ్చు, కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ రియలైజ్ కావచ్చు, దాని తర్వాత దానికి మళ్ళీ కౌంటర్ ఇవ్వచ్చు. సో అటువంటిది ఏమన్నా ఉంటే పొరపాటు ఆయన జరిగింటే లేదులేమా అది పట్టించుకోవద్దు, ఏదో తొందరపాటు జరిగింది అవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పి ఒకసారి మళ్ళీ ఆహ్వానించినా అది వేరే కథ. లేదు నువ్వు ఇదే చేసినావని చెప్పి ఆయన ప్రూవ్ చేసినా కూడా అది వేరే కథ. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి టీవీ ముందరికి వస్తున్నా. 4 సంవత్సరాలు ఇంతవరకు ఎవరి దగ్గరికి రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ 4 years. ఈరోజు మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా నేను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2020 వరకు మీ పార్టీలో ఉన్నంత వరకు ఒక వెంట్రుక వాసంతా ఒక వీసమెత్తు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కానీ లాలూచిబడి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నేను 1% పని చేసినటువంటి మీరు ఆధారాలు తీసుకొని వస్తే బేషరతుగా నేను క్షమాపణ చెప్పి మీ కాళ్ళ దగ్గర వచ్చి నేను ఉంటా. కాబట్టి మీరు ఆలోచన చేస్తే తప్పు. మీకోసం నేను ప్రాణత్యాగానికి రెడీ అయినా, మీకోసం నా కుటుంబం అంతా కూడా బలవుతుందంటే కూడా దానికి సిద్ధపడి నేను పోరాటం చేశాను. మీకోసం ఇండ్లు కట్టేటప్పుడు ఏ రకంగా అయితే ఇటుక పెడతారో ఏమీ లేనటువంటి సదరమైనటువంటి జాగాలో తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక ఇంటిని నిర్మాణం చేశాను. అన్ని కష్టాలు పడ్డా, అన్ని ఇబ్బందులు పడ్డా, నేను పడని ఇబ్బందులు అంటూ లేదు. అయినా మీరు ఈ రకంగా నా పట్ల ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. మరొకసారి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ చెప్తున్నాను, మీరు నమ్మకానికి విశ్వాసానికి పాత్రుడుగా ఉన్నారు వాళ్ళ దగ్గర. అటువంటి వ్యక్తి మీద వాళ్ళు ఎందుకు అంత దూరం పెట్టాల్సి వచ్చింది? బహుశా తెలుగుదేశం పార్టీలో 2014 అధికారం వచ్చినప్పటికీ ప్రజల్లో అందరిలో కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ సామాన్య ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా ఒక మంచి ఎలివేషన్ నాకు వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక 20 సంవత్సరాలు పోరాటం చేసి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి పైన తెలుగుదేశానికి పార్టీ రాజకీయ ప్రత్యర్థి అనేటువంటి కుటుంబం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మంచి ఎలివేషన్ వస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచన చేశారు. అదే నాకు ఒక శాపమైనట్టుంది చూస్తూ ఉంటే. కొంతమంది శక్తులు తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఉండేవాళ్ళు ఎక్కడ నేను ఎత్తుకు ఎదిగిపోతానో, ఎక్కడ నేను ఉన్నతమైనటువంటి పదవికి పోతానని చెప్పి నాకు అడ్డుకట్టు వేసేదానికి సక్సెస్ఫుల్గా జరిగినట్టు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఇష్టపూర్వకంగా వచ్చారా, లేకుంటే లాలూచి పడి ఏదైనా విషయాలు జరిగి వచ్చారా? లాలూచి పడాలనేటువంటి ఆలోచన నాకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో ఆ రోజు లాలూచి పడేవాడిని. నిజంగా నేను భయపడి లొంగిపోవాలనుకుంటే 2005లో నా మీద మర్డర్ కేసులు పెట్టి నేను జైలు పాలైనప్పుడు భయపడి లొంగిపోయి ఉండేవాడిని. ప్రలోభాలకు లొంగిపోయి నేను ఈరోజు రాజీనామా చేయాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రోజైనా నా స్వార్థ ప్రయోజనాల కోసం
నా ఆర్థిక ఎదుగుదల కోసం మీ దగ్గర ఎటువంటైనా మద్దతైనా తీసుకున్నానా? 27 సంవత్సరాలు అంటే 1993-94 నుంచి 2020 వరకు నేను పార్టీకి రాజీనామా చేసినంత వరకు నేను చేసినటువంటి సేవలో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని నా స్వార్థానికి నేను ఆర్థికంగా ఎదగడానికి ఎప్పుడన్నా కృషి చేశానని వాళ్ళని ఆలోచన చేసుకోమని చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళని అడిగే క్వశ్చన్ కాదు. దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. 27 సంవత్సరాలు నేను ఆయనకు సేవ చేశా. నేను ఆయన దగ్గరికి అనేక రోజులు అనేక సమస్యలు తీసుకొని పోయినా, ఆయన ద్వారా అనేక ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. అనేక సమస్యల పరిష్కారం కూడా చేసుకున్నాం. దాని గురించి డౌట్ ఏం లేదు. నాకేం పూర్తిగా ఆయన నిరాకరించినాడని చెప్పడం లేదు, పూర్తిగా నాకేదో ద్రోహం చేసినాడని చెప్పడం లేదు. అనేక సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితి సహాయాలు చేయడం కానీ పార్టీని బిల్డప్ చేసేటువంటి కార్యక్రమాల్లో కొన్ని సహకారం చేశాడు. కానీ 2014 నుంచి కొంచెం ఆయన యొక్క వ్యవహారంలో ఆయన నాతో వ్యవహరించే తీరు మార్పు కనపడింది. 2019లో జరిగిన తర్వాత ఇంకా పూర్తిగా మనస్తాపానికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ రీజనల్ పార్టీ. ఒక రీజనల్ పార్టీలో మనం సర్వైవ్ కావాలంటే ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లీడర్. ఆ నాయకుడి గుడ్ లుక్స్లో ఉండాలంటే నువ్వు పార్టీలో ఉండాలా, లేకుండా ఉంటే నువ్వు బయటకు వచ్చేసేయాలి. సో నేను ఇంత తీవ్రమైనటువంటి పోటీ, ఇంత కష్టమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసేటప్పుడు ఆయన మనసులోనే మన మీద మంచి అభిప్రాయాలు లేనప్పుడు కొనసాగడం కరెక్ట్ కాదు. ఓకే, అదే చెప్పి నేను బయటకు వచ్చేసా. మళ్ళీ దానికి సంతృప్తికరమైన ఇప్పుడు నన్ను తిరిగి పార్టీలో ఉంచుకోవాలనుకుంటే అది వాళ్ళ చేతిలో ఉన్నింది. కానీ దురదృష్టం ఏంటంటే 4 సంవత్సరాలు స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ 4 సంవత్సరాలు స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, నేను అడిగినటువంటి ప్రశ్నలన్నీ వాళ్ళ దృష్టికి పోయినాయి. దానికి ఏ రకంగా అయినా సంజాయిషి అయినా ఇచ్చు, లేకుండా ఉంటే కన్నా దాన్ని లేదు పట్టించుకోవద్దులే మళ్ళీ రానైనా ఆహ్వానించవచ్చు. పట్టించుకోకుండా ఒక వారం కిందట నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మళ్ళీ గుర్తు రావడం అనేది సమంజసంగా నాకు అనిపించడం లేదు. అది స్వార్థ రాజకీయం, ఇప్పుడు అవకాశ రాజకీయం. నిజంగా నా మీద ప్రేమ ఉంటే 4 సంవత్సరాలు ఎందుకు పిలవలే? 4 సంవత్సరాలు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంతోమంది నాయకులు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పంపించకుండా అనేక మంది నాయకులు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ. మీరు లేకుంటే ఎట్లన్నా, మీరు రావాలా, లేకుంటే మీరు నువ్వు రా సతీష్, మనమంతా ఒక పార్టీ. డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై ఫ్యామిలీ. నిజంగా 2020లో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినప్పుడు నా కుటుంబ సభ్యులంతా, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, అంటే మా అక్క ఎప్పుడు యాక్టివ్గా ఇక్కడ నేను ఎప్పుడు ప్రచారం చేస్తాను, అసలు నన్ను చూసినప్పటి నుంచి కన్నీటి పర్వం అవుతాండ్రు మనమేది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం అనేది. బట్ నిజంగా ఎవడి కోసం అయితే త్యాగం చేశానో వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఏమీ కానీ లేవు. 4 సంవత్సరాలు పర్లేదు, ఇట్స్ ఓకే, ఐ యాక్సెప్ట్. నీకు నా మీద మంచి అభిప్రాయం లేదు, వద్దనుకున్నావో లేకుంటే ఇంకోటో, నేను బయటకు వచ్చేసా. వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచిన తర్వాత నీకు అప్పుడు ఎందుకు గుర్తుకొచ్చా నేను? ఇది అవకాశవాద రాజకీయం కాదా? వైఎస్ గారు మీకు ఆహ్వానం పలికినప్పుడు మీరు ఏం చెప్పారు? ఈ 4 సంవత్సరాల సందర్భంలో మేము స్తబ్దుగా ఉండేటప్పుడు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మా అభిమానులు కానీ, నాతో పాటు అనేక కార్యక్రమాలు పాల్గొనంతా కూడా అంటే ఒక పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నాం. ఏదైనా ప్రజాసేవ చేయాలనేది చిన్న సమస్యలు వచ్చినా కూడా చెప్పేదానికి బాగలేదు. మీరు ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్లోకి పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే బాగుండడం లేదు, అసలు మాకు నచ్చడం లేదు, మీరు యాక్టివ్గా మీరు రావాలా, మీరు రాకుండా ఉంటే మా అందరి పరిస్థితి అని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది. సో నా ముందర నేను తిరిగి పొలిటికల్ రీఎంట్రీ చేయాలంటే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదంటే ఏదర్ ఐ షుడ్ గో అండ్ జాయిన్ బ్యాక్ ఇన్ తెలుగుదేశం పార్టీ, లేకుండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నా చేరాలా, లేకుంటే బీజేపీలో అన్నా చేరాలా, లేకుండా అంటే కాంగ్రెస్ పార్టీలో అన్నా చేరాలా, లేకుండా ఉంటే జనసేన అన్నా చేరాలా. 5 ఆప్షన్స్ కంటే ఏం లేవు. సో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు అలైన్ అయినాయి కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఓకే, సో ఆ పార్టీలో చేరినా తెలుగుదేశం పార్టీలో ఒకటే. రెండోది బీజేపీ పార్టీలో నేను చేరాలనుకుంటే సిద్ధాంతపరంగా అనేక మంది మైనారిటీస్లో ఒక మనసులో బీజేపీ మైనారిటీస్ వ్యతిరేకమైనటువంటి భావన ఉంది. అండ్ మా ప్రాంతంలో వేంపల్లిలో కానీ పులివెందుల్లో కానీ
చాలా సంఖ్యలో ఈ మైనార్టీస్ అందరూ ఉండరు. సో మా రాజకీయ మనుగడ సాధించాలంటే బీజేపీ లేకపోయి మనుగడ సాధించడము ఈ రకమైనటువంటి ఫీలింగ్లో కష్టం. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలోనే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా నిర్వీర్యం అయిపోయింది ఆ పార్టీ. సో ఆ పార్టీ లేకపోయినా కూడా దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. మిగిలిన రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీలో ఆయన దగ్గర అనుమానం ఉండేటప్పుడు ఆయన దగ్గర అటువంటి మనస్తత్వం